హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేయస్ అకాడమీ. సో ఎలా ఉన్నారు? ఏపీపీఎస్సీ గ్రూప్ 2 టైం వచ్చేసిందండి. ఆల్రెడీ ఫిబ్రవరి 1లోకి మనం ఎంటర్ అయిపోయాం. ఇంకా కేవలం 24 డేస్ మాత్రమే మనకు మిగిలున్నాయి. మరి 24 రోజుల్లో అభ్యర్థులు ఏ విధంగా ఎగ్జామినేషన్‌కి తయారు కావాలి అనే విషయాన్ని వీడియోలో చూద్దామండి. సో చాలామంది అభ్యర్థులు దాదాపుగా ఒక 5 లాక్స్ వరకు కూడా మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి అప్లై చేసుంటారు. ఎగ్జామినేషన్ ఎంతమంది రాస్తారో మనకు తెలీదు గానీ, మనకి కట్ ఆఫ్ గనక తీస్తే లెట్స్ సే 85, 90 వచ్చిందనుకోండి. ఆ 85, 90 ఏ విధంగా మనం స్కోర్ చేయాలి? మాక్సిమం 80-85 ఉండొచ్చు. 90 వస్తే చెప్పలేం మనం. అయితే 1:50 గనక తీస్తే దాదాపుగా 49,000 నుంచి 50,000 మంది వరకు కూడా మనకి ఎగ్జామినేషన్ హాల్‌లో మెయిన్స్‌కి క్వాలిఫై అవుతారు. సో కాబట్టి అభ్యర్థులు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ దాటడం చాలా చాలా క్రూషియల్. మరి మనకున్నవి 25 రోజులు. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే 24 రోజులు. అంటే ఫిబ్రవరి 1 కాబట్టి 25థ్ ఎగ్జామ్ అనుకుంటే ఒక 24 డేస్ ఉన్నాయి. మరి 24 రోజుల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్‌ని ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే మరి ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవుతుంటే బావుంటుందండి? సో స్ట్రాటజీ అంటే కాంప్లెక్స్ స్ట్రాటజీ కాదు. డైలీ ఇన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయిపోవాలి, ఇంత టాపిక్ ప్రిపేర్ అయిపోవాలి, ఇంత బల్కీ బుక్ చదివేసుకోవాలి. ఇది అసలు స్ట్రాటజీయే కాదండి. అది ఫెయిల్యూర్ స్ట్రాటజీ అవుతుంది. మీ దగ్గర ఆల్రెడీ ప్రిపేర్డ్ రన్నింగ్ నోట్స్ ఉంటే వాటిని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. మార్కెట్‌లో దొరికేటువంటి కొత్త బల్కీ పుస్తకాలు మాత్రం ఈ టైంలో కొంటే మీరు ట్రాప్‌లో ఉండిపోతారనమాట. అంటే ఆ బుక్స్‌ని మీరు ఒక 10 పేజీలు చదవగానే మీకు ఉన్నటువంటి మాక్సిమం ఎనర్జీ రిసోర్స్ అంతా కూడా అయిపోతది. అంటే మీకు మీకే డౌట్ వస్తుంది. నిజంగా నేను చదవగలుగుతానని. కాబట్టి అలాంటి అంశాన్ని పక్కన పెట్టండి. మరి దేని మీద ఫోకస్ చేయాలి? మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో దాదాపుగా 5 సబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఈ 5 సబ్జెక్ట్స్‌లో ఒకటి హిస్టరీ, 2 జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ. అంటే ప్రతి సబ్జెక్ట్‌కి కూడా 30 మార్క్స్‌గా విడగొట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5 సబ్జెక్ట్స్‌లో మీ స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటో మీరు ఆల్రెడీ గుర్తుపట్టి ఉంటారు. అంటే చాలామందికి హిస్టరీ చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. కాబట్టి దాంట్లో మాక్సిమం స్కోర్ సంపాదించగలుగుతారు. కొంతమంది జియోగ్రఫీ బాగా చేయగలుగుతారు. కొంతమంది ఇండియన్ సొసైటీ కొత్తగా వచ్చిన సబ్జెక్ట్ అయినప్పటికి కూడా వాటి మీద చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సోషియాలజీ, ఆంథ్రోపాలజీ టాపిక్స్ అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి కాబట్టి కులం అంటే ఏంటి ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీ ఇంట్లో ఆ టాపిక్ ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు. సో కాబట్టి నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. ఇక మెంటల్ ఎబిలిటీస్‌కొస్తే ఆల్రెడీ అర్థమెటిక్ రీజనింగ్ మనం చాలా సార్లు ప్రిపేర్ అయ్యే ఉంటాం. సో దాని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ లాస్ట్ 1 ఇయర్ నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారు. అయితే మై డియర్ స్టూడెంట్స్, మరి ఈ 24 రోజుల్లో అభ్యర్థులు ఏం చేస్తే బావుంటుందనేది ఇప్పుడు నా ప్రశ్న. మీరు ఈ 24 రోజులు నిజంగా 5 సబ్జెక్ట్స్‌కి ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఒక బుక్ పట్టుకొని చదువుకున్నా సరే మీకు నెక్స్ట్ 1 మంత్ కాదు కదా 2 మంత్స్‌లో కూడా సబ్జెక్ట్స్ అవ్వదు. మరి ఏం చేస్తే బావుంటుందో ఒక సింపుల్ పాయింట్ చెప్తానండి. నౌ ఏదైనా సరే ఎస్పెషల్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్‌కి క్రాక్ చేయాలి అంటే 100% అభ్యర్థికి టాపిక్ మీద కొంచెం అవగాహన ఉండి, వాటి మీద నంబర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ చేయడం వలన ఆ అభ్యర్థికి ఆ టాపిక్‌లో ఎలాంటి ఎగ్జామినేషన్ క్వెషన్ పడినా చేయగలుగుతాడు. ఒక చిన్న కాలిక్యులేషన్ చేద్దాం. సో దాన్ని బట్టి మనకి ఎగ్జామ్ ఎంత ఈజీగా అవుతుందో చూద్దామండి. లెట్స్ సే ఒక అభ్యర్థి యొక్క సాధారణ టైం నుంచి ఒక డేలో ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా మాక్సిమం టైమ్‌ని ఎగ్జామ్ కోసమే కేటాయించండి. అంటే ఒక 8 గంటల నుంచి కుదిరితే 15 గంటలు కూడా చదవాలి. ఎందుకంటే ఇట్స్ అన్ ఎమర్జెన్సీ టైం. ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి? మన ఇంట్లో ఉన్న రిసోర్సెస్ గానీ, టైం గానీ మాక్సిమం దానికే పెడతాం. మిగతాయి అంతా కూడా సెకండరీ. అలాగే భారతదేశం కూడా ఎమర్జెన్సీ వస్తే ఫస్ట్ ఆ ఎమర్జెన్సీకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. మిగతాయన్నీ పక్కన పెడతాయి. నౌ ఇట్ ఈస్ అన్ ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ. గ్రూప్ 2 ఎమర్జెన్సీ. సో ఈ ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలంటే తప్పనిసరిగా మీరు మీ మాక్సిమం సమయాన్ని ఇంక ఈ టైంలో పార్టీస్ అని, సినిమాలని ఇవన్నీ పక్కన పెట్టుకొని మాక్సిమం సమయాన్ని కుదిరితే ఎగ్జామినేషన్‌కే కేటాయించండి. సో 15 గంటలు ఉంది అనుకుందామండి. లెట్స్ సే 8-15 అవర్స్ నేను యావరేజ్‌గా కాలిక్యులేట్ చేస్తున్నాను. ఒక సాధారణ అభ్యర్థి ప్రతిరోజు కనీసం ఒక 50 క్వెషన్స్ అయినా ప్రిపేర్ అవ్వగలుగుతాడు కదండీ! టాపిక్ వైస్. కాబట్టి 50 క్వెషన్స్ ఇంటూ నెక్స్ట్ 24 డేస్ ఒక రకంగా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఒక మిడిల్‌గా చదివేటువంటి అభ్యర్థి లైక్ రీడింగ్ స్పీడ్ బానే ఉంటుంది. అర్థం చేసుకోగలుగుతున్నాడు. కాబట్టి మార్నింగ్ ఒక 100 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ప్రిపేర్ అవ్వండి మార్నింగ్. సో 10, 100 ఇంటూ నెక్స్ట్ 24 డేస్ తీసుకుంటే దాదాపుగా 2,400 క్వెషన్స్ వస్తున్నాయండి. ట్రస్ట్ మీ గైస్, దిస్ విల్ వర్కౌట్ ఎ లాట్. చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది చాలా చాలా వరకు క్లారిటీ వస్తుంది. సో మార్నింగ్ ఒక 100 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. అలాగే కమింగ్ టు ఆఫ్టర్‌నూన్ అండి. ఆఫ్టర్‌నూన్‌లో మీరు అర్థమెటిక్ రీజనింగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక 1, 2 అవర్స్ అగైన్ ఒక 100 ఎంసీక్యూస్ ప్రిపేర్ అవ్వండి. అంటే డైలీ కనుక మీరు యావరేజ్‌గా
ఒక 200 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఆన్ ది 5 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వగలిగితే 200 ఇంటూ నెక్స్ట్ 24 డేస్ అండి. రివిజన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ. సో కాబట్టి మండే టు ఫ్రైడే వరకు ఇలా ప్లాన్ చేసుకోండి. సాటర్డే అన్నీ ఒకసారి రివిజన్ చేయండి. సండే మళ్ళీ మీకు కావాల్సిన ఫ్రెష్ సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే ఒకసారి రివిజన్ చేసుకోండి. టోటల్‌గా మీకు ఒక 5000 క్వెషన్స్ అంటే 2400 ఇంటూ అగైన్ 2400 దాదాపుగా 4800 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నాయి. నౌ యావరేజ్‌గా తీసుకుందామండి. దాదాపుగా 1% 100కి 1% క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 48 క్వెషన్స్ ఎగ్జామినేషన్ హాల్‌లో కనిపిస్తాయి. ఉదాహరణకు కులం అంటే ఏంటి? అది పెద్దగా చెప్పాలండి. మన క్యాస్ట్ సిస్టమే కదా! దానికోసం ఒక గంట సేపు క్లాస్ ప్రిపేర్ అవ్వాలా? కులము అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు ఉపయోగించారు? ఏ దేశస్తులు ఉపయోగించారు? ఇలాంటివి చాలా ఈజియెస్ట్‌గా ఉంటాయి. అంటే డెఫినెట్‌గా కోచింగ్ తీసుకుంటేనే గాని అటెంప్ట్ చేయలేని క్వెషన్స్ కొన్నే ఉంటాయండి. మోస్ట్ ఆఫ్ ది 50% క్వెషన్స్ మనం యావరేజ్‌గా చదువుకుని అర్థం చేసుకోగలుగుతాం. ప్రిలిమ్స్ ఓన్లీ కట్ ఆఫ్ మార్క్సే కదా! కాబట్టి దాని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో, పడండి. కాకపోతే పాజిటివ్ ఫియర్ ఉండాలి తప్ప నెగెటివ్ ఫియర్ ఉండకూడదు. సో, పాజిటివ్ ఫియర్ అంటే, అరే! ఈరోజు నేను చదవకపోతే ఎగ్జామినేషన్ హాల్‌లో ఫూల్ అవుతాను. అది మిస్ అయిపోతాను. మెయిన్స్ క్వాలిఫై అవ్వను నేను. మెయిన్స్‌కి క్వాలిఫై అవ్వను. లైఫ్‌లో వచ్చేటువంటి అద్భుతమైన అవకాశాన్ని నేను కోల్పోతాను. కాబట్టి నేను తప్పనిసరిగా చదవాలి అని పెట్టుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ ఫియర్. నెగెటివ్ ఫియర్ ఏంటంటే, నేను చదివినా రాదు. చాలామంది సీనియర్స్ ప్రిపేర్ అవుతున్నారట. ఈ ఎగ్జాము అవ్వదట. ఇలాంటి అనేక ఆలోచనతో ఉండకూడదండి. దట్ ఈస్ కంప్లీట్‌లీ నెగెటివ్ ఫియర్ అంటాం. నౌ కమింగ్ టు దట్ పాయింట్. సో, మీరు 4800లో గనక 1% పడితే దాదాపుగా 48 క్వెషన్స్ వస్తాయి. అండ్ ఇఫ్ యూ ఆర్ సో మచ్ లక్కీ 2% పడిందనుకోండి 80 క్వెషన్స్ ఆల్రెడీ అందులో నుంచి వచ్చేస్తాయి. వస్తాయి సార్ నమ్మండి. మీరు గనక ఎగ్జామినేషన్‌లో గనక సక్సెస్ అవ్వాలి అంటే దిస్ ఇస్ ద ఓన్లీ మంత్ర ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అండి. సివిల్స్ ఎగ్జామ్‌తో పోల్చుకోవద్దు. ఎందుకంటే సివిల్స్ అంతా కూడా అనాలిసిస్ ఓరియెంటెడ్ ఉంటాయి. ఒక టాపిక్ ఇస్తారు. దాంట్లో 4-5 స్టేట్మెంట్స్ ఇస్తారు. ఆ 4-5 స్టేట్మెంట్స్‌ని అర్థం చేసుకుంటేనే గాని ఆ క్వెషన్ అటెంప్ట్ చేయలేం. సో, దట్ ఈస్ ఎ డిఫికల్ట్ టాస్క్. బట్ హియర్ గ్రూప్ 2లో మన క్వెషన్ కింద 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. గుర్తుపడితే చాలు కదా! మీరేమి దాన్ని రీప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ రికగ్నైజ్ చేస్తే చాలు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అండ్ మెయిన్స్ ఆల్సో. సో, ట్రస్ట్ మీ ఈ ఫార్ములా మీకు బాగా వర్కౌట్ అవుతుందండి. ఫస్ట్ ఈ రోజు నుంచి ఒక థంబ్ రూల్ పెట్టుకోండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మీరు ఈవినింగ్ నిద్రపోయే వరకు కూడా ఎంత సమయాన్ని కేటాయించండి. 100 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ మీ హ్యాండ్ రిటెన్ నోట్స్ తోటి ఒక డిస్క్రిప్టివ్ ఒక పేపర్ మీద ఉండాలి. మళ్ళీ మొబైల్‌లో ఉంచుకోవడము, ల్యాప్‌టాప్‌లో ఉంచుకుంటే వర్కౌట్ అవ్వదండి. మీరు రిపీటెడ్‌గా చేయాలి. రివిజన్ చేయాలి. 3-4 టైమ్స్ చదవాలి. మార్నింగ్ 100 మల్టిపుల్ చాయిస్ క్వెషన్ ప్రిపేర్ అవ్వండి. ఆఫ్టర్‌నూన్ ఒక 100 ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీకు డౌట్ వస్తుంటే ఒక 1 వీక్ ట్రై చేయండి. ఒక 1 వీక్‌లో మీకు సబ్జెక్ట్ ఎంత బాగా డెవలప్ అవుతుందో. మార్కెట్‌లో కానివ్వచ్చు, యూట్యూబ్‌లో కానివ్వచ్చు అనేక వేల మంది సబ్జెక్ట్స్ మీద మంచి మంచి టాపిక్స్ చేసి పెడుతున్నారండి. వినండి. నోట్స్ తయారు చేసుకోండి. అంటే విజయం సాధించాలంటే దానికి దారులు వెతుక్కోవాలి గానీ, మనం ఫెయిల్ అవుతామని ముందే భయపడితే ఎలా అండి? సో, భయపడొద్దు. ట్రస్ట్ మీ గైస్ ఇది మన జీవితం. మన పేరెంట్స్‌కి ఒక మంచి అవకాశం ఇది. మా అబ్బాయి ఇంత బా చదువుతాడు. మా అమ్మాయి ఇంత బా చదువుతుంది. మా వైఫ్ చాలా బాగా కష్టపడుతున్నారు. తప్పనిసరిగా దానికి ఎగ్జామ్ రావాలని వాళ్ళు మన గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మన పిల్లల భవిష్యత్తు చాలా బావుంటుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగం ఈ రోజుల్లో రావడం చాలా చాలా కష్టమండి. అది మేము చూస్తూ ఉంటాం. కాబట్టి దయచేసి అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని గ్రూప్ 2లో తప్పనిసరిగా విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకటే ఫార్ములా ప్రతిరోజు కూడా మార్నింగ్ 100 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్, మధ్యాహ్నం 100 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయండి. విజయం రాకపోతే అడగండి. తప్పనిసరిగా వస్తుంది. థాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. హావ్ ఎ నైస్ డే. మళ్ళీ మిమ్మల్ని నేను ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్‌లో మీట్ అవుతాను. థాంక్ యూ వెరీ మచ్.